హాయ్ అండి. తోటకూర ఆలు కాంబినేషన్‌లో కర్రీలా చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఇప్పుడు మనం ఒక గంజు తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ఏసుకొని పోపు దినుసులును, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసుకున్నాక ఎగినాక కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం, పసుపు ఏసి అంత ఎగినాక ఇప్పుడు ఆలు ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక చిన్న తోటకూర తీసుకున్నా నేను. చిన్న తోటకూరని కొంచెం చిన్నగా కట్ చేసుకొని మనం దాంట్లో ఏసి మూత పెట్టుకుంటా దాన్ని ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకుంటే మనకు తోటకూర చిన్న తోటకూర కాబట్టి తొందరగానే మగ్గుతుంది. అట్నే ఒక 3 టమాటాలు మిక్సీ పట్టి మనం ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నాక అచ్చుతో కొంచెం ఉడికినాక ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కారము ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూను ధనియా పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు క్యాబెట్ ఉంచుకున్నాక మళ్ళీ తర్వాత కొంచెం కొత్తిమీర ఆకులను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పక ట్రై చేయండి.